హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ ఆల్రెడీ తెలుసు. మనం కూడా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీని నడుపుతున్నామని చెప్పేసి. సో దాని పేరే విఆర్ షాపింగ్. సో మనమే సాఫ్ట్వేర్ చేసుకున్నాము, మనమే కంపెనీ పెట్టాము, మనమే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక లీడర్గా కూడా పనిచేస్తున్నాం. ఇందులో ఏ డౌటు లేదు. సో ప్రతి ఒక్కరూ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వలేము అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ముఖ్యంగా కంపెనీ పెట్టి మధ్యలోనే ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు, అట్ ది సేమ్ టైం ఒక లీడర్గా సక్సెస్ అవ్వలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడాలి. సో చాలామంది నన్ను సార్ మీరు సాఫ్ట్వేర్ చేయొచ్చు కానీ ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడిపి చూపించండి సార్ అని చెప్పేసి అన్నారు. సో మీ కళ్ళెదురుగానే నేను విఆర్ షాపీ అని చెప్పేసి ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టినా. ఏ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలనో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నా, ఎలాంటి ప్లాన్ పెట్టాలనో అలాంటి ప్లాన్ పెట్టుకున్నా, మంచి క్వాలిటీ సాఫ్ట్వేరు అమెజాన్ సర్వర్ని మనము మన విఆర్ షాపీకి వాడుతున్నాం. సో ఎక్కడో తక్కువ లో బడ్జెట్లో సాఫ్ట్వేర్లు కొనేసి అప్పటికప్పుడే కంపెనీ క్లోజ్ చేసుకునే టైప్ కాదు విఆర్ షాప్. సో మంచి క్వాలిటీ సర్వరు, బ్యాక్ ఎండ్లో స్టోరేజ్ కూడా మంచి సెక్యూరిటీతో, ఇలాంటి సాఫ్ట్వేర్ మీరు వేరే వాళ్ళ దగ్గర కొన్నా మా దగ్గర కొన్నా సో ఖచ్చితంగా దగ్గర 2 లక్షల పైన అయితే అవుతుంది. జెన్యూన్గా చెప్తున్నా నేను. రిమైనింగ్ 30,000 40,000కి వచ్చేటువంటి సాఫ్ట్వేర్లు వాటి గురించి నాకు తెలుసు. నేను చాలామందికి సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి సాఫ్ట్వేర్లో. సో ఉన్న వాస్తవాలు మాట్లాడతాను నేను. ఒక క్లౌడ్లో పనిచేసేటువంటి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు హై క్వాలిటీ సర్వర్ని వాడాలి. సో ఏదో లోకల్లో ఉండేటువంటి సర్వర్ని ఏదో 3,000కో 4,000కో ఉన్నటువంటి సర్వర్ వాడి ఏదో 15,000కో 20,000కో సాఫ్ట్వేర్ తీసుకుంటే కొద్దిగా టీం పెరిగితే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కంపల్సరీగా. సో కొనేటప్పుడే సర్వర్ అన్నది హై బడ్జెట్లో అమెజాన్ సర్వరో, మైక్రోసాఫ్ట్ సర్వరో, హోస్టింజర్ సర్వరో, నంబర్ 1 సర్వర్స్లో ఒక సర్వర్ వాడాలి. అది వదిలేసి ఆడో లోకల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దాని సర్వర్ తీసుకొచ్చి పెట్టేస్తే అయ్యే కథ కాదు. సర్వర్ అంటే వేరు, మనం డెవలపరు చేసేటువంటి వర్క్ వేరు. సో ఈరోజు మనము దీనికి జియో సిమ్ వాడుతున్నా కదా, నేను ఎయిర్టెల్ వాడతా, జియో సిమ్ వాడతా. సో జియో అన్నది అన్ని ఏరియాలలో సిగ్నల్ వస్తుంది అంటారు కదా, ఆ విధంగా మంచి సర్వర్ కనుక మీరు వాడితే, సో డెవలపరు మంచి సర్వర్ వాడి కనుక మీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క సాఫ్ట్వేర్ అన్నది ఎలాంటి ఇబ్బందులు లేకుండా రన్నింగ్ అవుతుంది. సో మీరు కూడా మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ నడపాలి, మంచి సాఫ్ట్వేర్ కావాలి మాకు అని చెప్పేసి మీరు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. సో నేను క్లారిటీ ఇస్తాను. మేము ఏ లాంగ్వేజ్ వాడతాం, స్టోరేజ్ ఏది వాడతాం, డేటాబేస్ టోటల్గా ఏ విధంగా సెక్యూర్గా చేస్తాం, తర్వాత వచ్చేసి డొమైన్ ఎక్కడ పర్చేజ్ చేస్తాం, సర్వర్ ఏది వాడతాం, లాంగ్వేజ్లు ఏది వాడతాం, ఏ విధంగా మీకు సపోర్ట్ ఇస్తాం, టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. పైగా మేము మంచి పెద్ద కంపెనీలు పెట్టేటువంటి వాళ్ళకి పెద్ద సాఫ్ట్వేర్లు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీ ఆఫీస్కే వచ్చి మీ ఎదురుగానే డెవలప్ చేసి ఇచ్చేస్తాం. సో మంచి సర్వీస్ అనేది ఉంటుంది. సో అంతేకాకుండా నేను కూడా ఒక మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడుపుతున్నాను, విఆర్ షాపీ అని చెప్పేసి. www.vrshopee.in అని చెప్పేసి కొడితే గూగుల్లో మా కంపెనీ వస్తుంది. చాలామంది పేమెంట్ ప్రూఫ్స్ అంతా షేర్ చేస్తూ ఉంటారు, మంచిగా ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. సో మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ఈజీగా రన్ అవుతుంది. ఈ విధంగా మీరు కంపెనీ పెట్టి మంచిగా సక్సెస్ అవ్వాలనుకుంటే, మంచి సాఫ్ట్వేర్ సర్వీస్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఓకే, అట్ ది సేమ్ టైం లేదు మేము కంపెనీ ఫౌండర్గా రన్నింగ్ అవ్వలేము, ఒక లీడర్గా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే విఆర్ షాపీ అన్నది బెస్ట్ చాయిస్. మీకు స్టార్టింగ్లో ఉన్న కంపెనీ, మీరు కనుక స్టార్టింగ్లోనే మంచిగా డెవలప్ అయితే ఈ కంపెనీలో ఎలాగైతే పెద్ద కంపెనీలో పెద్ద లీడర్లు ఎన్ని కాంపిటీషన్లు వచ్చినా
ఖచ్చితంగా మంత్లీ 20 లక్షలు 30 లక్షలు ఎలాగైతే సంపాదిస్తున్నారో మీరు కూడా విఆర్ షాపీలో ఆ విధంగా స్థిరపడిపోతారు. సో కంపెనీ పెట్టాలా లేదంటే ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ చేయాలన్నది మీ డెసిషన్. ఓకే, పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.